ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ దయలో భాగంగానే అమ్మ దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. ఆ అదృష్టంలో భాగంగా ఇవాళ నేను వచ్చేసాను బజార్ ఘాట్, హైదరాబాద్ లోని బజార్ ఘాట్ లో ఉన్నటువంటి శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ సన్నిధానం. రండి వెళ్ళి అమ్మని తనివి తీరా చూసి అమ్మ వైశిష్ట్యం తెలుసుకొని అమ్మ సేవలో తరిద్దాం. సుందరంగా ఉందండి. వాస్తవానికి బయట నుంచి చూసినప్పుడు చిన్న దేవాలయం అని అనుకున్నాను, కానీ ఎంత అందంగా ఉందంటే రావడమే ఒక దివ్యమైన అనుభూతి. మనం లోపలికి అడుగు పెట్టడమే సింహం అలా ఎదురుగుండగా అమ్మవారు వచ్చిన భక్తులందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ ముందుగా గణపతి దర్శనం. మరి వెళ్ళి గణపతిని అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మ దర్శనానికి వద్దాం. పదండి వెళ్దాం. విఘ్నేశ్వర తల్లి చెంతనే కదా ఎప్పుడు ఆ గణపయ్య. ఆయన లేకపోతే ఎలా? అందుకే ముందుగా ఆయన దర్శనమే. శ్రీ గణపతి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వర విఘ్నరాజ ఏకదంత లంబోదర వక్రతుండ మహాగణాధిపతయే నమః. వెండి కవచంతో భగదగా మెరిసిపోతున్నాడు బంగారు తండ్రి. ఎంత బాగున్నారో స్వామి. లిల్లీ పూల మాల, లిల్లీలు గులాబీల మాల వేసుకున్నారు. చక్కగా అలా కూర్చుని ఉన్నారండి గణపయ్య. మీరు వచ్చినప్పుడు గమనించండి ఎంత ముద్దుగా ఉన్నారో. ఇక అలాగే పళని సుబ్రహ్మణ్య స్వామి. స్కందం షణ్ముఖం దేవం శివతేజం షడ్భుజం కుమారం స్వామినాథం త్వం కార్తికేయం నమామ్యహం. ఇలా ముందుగా గణపతి దర్శనం, సుబ్రహ్మణ్యుడి దర్శనం అయిపోయిన తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మ ఆలయం చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేయాలండి. అలా వెళ్తూ ఉండగానే ఎల్లమ్మ దర్శనం చూడండి. రేణుక ఎల్లమ్మ బంగారు తల్లి. అంత రూపం అమ్మది. అమ్మ ఈ విశ్వం కన్నా ఎంతో ఇదిగా ఉంటారు, తెలిసిందే కదా. విశ్వం చాలా అణువంతా అమ్మకి. అలాంటిది ఒకసారి అమ్మను ఊహించుకోండి ఎలా ఉంటారో. అమ్మని ఊహించుకోండి అని చెప్పగానే మీరు నిజంగా అంటే ఎంత ఏదో ప్రపంచంలో ఉండిపోయాం. మనం ఏమన్నా మణిద్వీపంలోకి అడుగు పెట్టామా అన్నంత భావన కలుగుతుంది. చుట్టూ కూడా మీరు గమనించండి. ఆలయంలో అడుగు పెట్టడమే మొదటి నుంచి అష్టాదశ శక్తి పీఠాల దర్శనం మీకు ఇక్కడే ముత్యాలమ్మ సన్నిధిలోనే జరుగుతుంది. మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. మొదటి శక్తిపీఠం నుంచి ఆఖరి అంటే 18వ శక్తిపీఠం వరకు అమ్మ అసలు ఎలా కొలువై ఉన్నారో, ఎలా ఉంటారో, ఏ రూపంతో ఉంటారో ఆ నామాలతో సహా మనకి ఇక్కడ అందంగా తీర్చిదిద్దారు. పై భాగంలో మీరు అవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో భాగంగా శాంకరి శక్తిపీఠం, శ్రీలంకలో ఉన్నటువంటి శక్తిపీఠం దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉన్న సరస్వతి అమ్మవారు ఆ శక్తిపీఠం వరకు కూడా 18 శక్తిపీఠాల దర్శనం అమ్మవార్లు ఏ విధంగా ఉంటారనేది ఇక్కడే దర్శనం అయిపోతుందండి.
పిల్లల్ని తీసుకురండి, చక్కగా ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసి 18 శక్తి పీఠాల్లో అసలు ఏ నామాలతో అమ్మవారు ఉన్నారో చక్కగా వాళ్ళకి వివరించి చెప్పొచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైన ఆకర్షణ సింహవాహిని అనేటువంటి అమ్మవారండి. ఎంత అందంగా ఉన్నారో కదా. ఇప్పుడే ముస్తాబై కూర్చుందేమో అమ్మ అనే భావన కలుగుతోంది, కానీ ఎంత దివ్యత్వం ఉట్టిపడుతోందో. ప్రత్యేకించి విశేష కార్యక్రమాలప్పుడు అమ్మ ఊరేగింపుకు వెళ్తారండి. ఎంత బాగున్నారో కదా, చూస్తేనే ఏదో అమ్మ అనే ఆ భావన కలుగుతోంది. ఒక్కసారి ఆవిడ ఒడిలో వాలాలా అనే ఒక భావన ఏంటో ఆమెను చూసినప్పుడల్లా నాకు ఇదే ఎప్పుడు కలుగుతుంది. మహాశక్తి మహాత్రిపుర సుందరి శివరూపిణి భవతారిణి మహాభయ వినాశిని జనన మోక్షకారిణి జగాంతరార్థ రూపిణి భవాని శైలనందిని. వాస్తవానికి ఆలయ ప్రాంగణం మనకి చిన్నగానే ఉంటుందండి, కానీ ఏదో దివ్యమైన అనుభూతి రావటమే. సరే, అంతా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, ఇంతకీ అమ్మవారి దర్శనం ఎప్పుడు అనుకుంటున్నారు కదా. ఇంకేమాత్రం ఆలస్యం చేయనండి. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బంగారు ముత్యాలమ్మ దర్శనం మరి కాసేపట్లో. రండి వెళ్దాం. పాహి పాహి పరాత్పరి పాహి పాహి మహేశ్వరి పాహి పాహి సత్య ధర్మ మహానంద సుందరి పాహి పాహి సర్వేశ్వరి పాహి స్వరూపిణి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యర్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత నాగస్వరూప పాషాఢ. జై శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ తల్లి. ఆహా, ఎంత దివ్యంగా ఉన్నారండి అమ్మవారు. అర్చన చేస్తున్నారు, మరి వెళ్ళి అర్చన చేయించుకుందాం. అమ్మవారిని తదేకంగా రెప్పార్పకుండా అలా చూస్తూ ఉండండి. మీకోసం ఎంతో విశేషంగా పర్మిషన్ తోటి అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని వీడియోలో బంధించాం, ఖచ్చితంగా వీక్షించండి. ఎంతటి అదృష్టం, ఎంతటి సౌభాగ్యం, ఇలా కూర్చుని అమ్మ ముందు మాట్లాడగలుగుతున్నానంటే అంత ఆవిడ అనుగ్రహమేనండి. ముత్యాలమ్మ అంటే ఆ చిరునవ్వు చూస్తే చాలు మన కష్టాలన్నీ ఆమడ దూరం పారిపోతాయా అనిపిస్తుంది. నవ్వితే ముత్యాలు రాలుతాయి అంటారు కదా, అమ్మ మోమే ముత్యాలలాగా కనిపిస్తుందండి. పసుపు రాసుకుని అందంగా దివ్యంగా. ఒకసారి ఆ రూపాన్ని చూడండి, తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అంతే. అలా చూస్తూ ఉండిపోతాం ఏ మాట లేకుండా. అమ్మవారిని ఒక్కసారి వర్ణించే ప్రయత్నం చేస్తాను. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అసలు ముందుగా మన శ్రీచక్రం చూడొచ్చు, కుంకుమార్చనలన్నీ అక్కడే జరుగుతాయి. అలాగే ఉత్సవమూర్తి అమ్మవారు పైన ఏ విధంగా ఉన్నారో ప్రధాన మూర్తి, అలాగే మనకి ఇక్కడ ఉత్సవమూర్తిని చూడొచ్చు. వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు అమ్మకి ఈ సేవలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. బయటికి తీసుకొచ్చి ఇలా పూజలు అవి చేస్తారు. ఇక ప్రధానంగా అలా వేంచేసి ఉన్నటువంటి ఆ బంగారు తల్లి గురించి చెప్తే, త్రిశూలం పక్కన ధరించి చక్కటి వెండి కవచాన్ని వేశారు అమ్మవారికి. పాశాంకుశములు ఒక పదునైనటువంటి ఆయుధం, అలాగే ఇంకో చేతి కుంకుమ భరణి పట్టుకుని ఉన్నారు అమ్మవారు. అంటే నీకు రక్షణగా ఉంటాను నేను, అలాగే నీకు సౌభాగ్యాన్ని ఆనందాన్ని అన్నిటిని నేను ప్రసాదిస్తానని అమ్మ రెండు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తారండి. ఎంత చక్కగా ఉంది. పచ్చటి చీరతో అలంకరించారు, ఆ వజ్రాభరణాలతో దగదగా మెరిసిపోతోంది. ఒక్కసారి అమ్మ మోము చూడండి, సూర్యచంద్రులే ఆ కళ్ళల్లో ఉన్నాయా అనిపించేంటిగా ఆ కళ్ళను ఒక్కసారి దర్శించండి. తదేకంగా అలా చూడండి, మనల్ని అమ్మ చూస్తున్న భావన కలుగుతుంది. అలాగే రెండు ముక్కెరలు చూడొచ్చు, చక్కటి చిరుమందహాసం, ఆ పసుపు మోము, చక్కటి తిలకం, అడ్డనామాలు. అంటే శివయ్య కూడా ఆవిడలోనే ఉన్నారా అనే భావన మనకు కలుగుతుంది అనమాట. అంటే స్వామి అమ్మ ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు అర్ధనారీశ్వరులుగా మనకి ఎప్పుడు మనలోనూ అలాగే ఉంటారు. మనం దర్శించేటువంటి మూర్తుల్లో కూడా అమ్మ అలాగే దర్శనమిస్తుంది. ఆయన లేనిదే ఆవిడ లేరు, ఆవిడ లేనిదే ఆయన లేరు, అమ్మ ఇద్దరు ఉంటారు కదా. అలాగే అంత పెద్ద కిరీటం పైన నాగు అలా రక్షణగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందండి. పూర్తిగా వెండి కవచం వేశారు అమ్మవారికి. ఆ చుట్టూ మకర తోరణాన్ని గమనించవచ్చు. అలాగే ఒక పక్క త్రిశూలం ఉంది. ఎంత ముద్దుగా ఉందంటే ఆవిడ వచ్చిన వాళ్ళందరికీ కూడా
మీకు ఏ కష్టం రానివ్వను, ఏ కష్టాన్ని మీ గడప కూడా దాటి లోపలికి రానివ్వను, నేను రక్షణగా ఉంటాను అని అభయం ఇస్తున్నట్లుగా అమ్మ మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. ఆ గజమాల వేసుకుని, అమ్మా ఎంత అందంగా ఉన్నావు బంగారు తల్లి, పెద్ద పెద్ద దీపపు కుందులు చూసారా, అమ్మంత ఎత్తుగా ఉన్నాయి. ఆ దీపాల వెలుగులోంచి అమ్మ మోముని, ఆ పసుపు మోముని చూస్తే ఇక జీవితానికి ఇంకేమీ అవసరం లేదమ్మా, నీ చెంత ఇలా ఉండిపోతే చాలు నిన్ను చూస్తూ అనే భావన అయితే కలుగుతుంది. నిజంగా ఇది ఎంతటి అదృష్టమో. ఎంతో మంది ఈ దేవాలయానికి వచ్చారంటే, అంటే నేననే కాదు, నేను ఇంకా ఆలస్యంగా వచ్చాను, అమ్మ పిలుపు ఇప్పుడు వచ్చింది. నాకు మా కొలీగ్ విష్ణు గారండి, వారి ద్వారా తెలిసింది, నాకు చూపించి ఇలా అమ్మవారి సన్నిధి ఉంది, మీరు చూడాలంటే ఒకసారి వెళ్ళాలనగానే ఎంతో సంతోషం అనిపించింది. అంటే ఏదో ఒక రకంగా అమ్మ పిలుపు వస్తుందని అంటారు కదా, ఆవిడ పిలిపించుకున్నందుకు నాకు ఇంకా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఇప్పుడు స్పిరిచువాలిటీ బాగా పెరుగుతుంది, చాలా మంది భక్తి వైపు నడుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక పరికరంగా అమ్మకి మేము ఉన్నాం కదా, మా నుంచి ఎంతో కొంత దైవత్వం గురించి, స్పిరిచువాలిటీ గురించి అమ్మ చెప్తోంది కదా, చెప్పనిస్తుంది కదా, మమ్మల్ని ఈ విధంగా ఆవిడ సేవలో తరింపజేస్తుంది కదా అనే ఆనందం అయితే ఎప్పటికీ ఉండిపోతుంది. ఇలా ఉండిపోతే చాలా జీవితానికి అని ఉంటుంది ఏ దేవాలయానికి వెళ్ళిన ఆ భావన. ఇక్కడ ఏదో దివ్యమైనటువంటి అనుభూతి అండి, నాకు చాలాసేపు ఉండగలిగాను, అది చాలు. అలాగే ఇప్పుడు అర్చన అవి చేస్తారు, అలాగే నా చేతులతో హారతి ఇచ్చేటువంటి భాగ్యం కూడా దక్కింది, అది ఎప్పటికీ మర్చిపోలేను. జై శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ తల్లికి జై. హర హర మహాదేవ శంభో శంకర. దండాలమ్మ దండాలమ్మ పోషమ్మ తల్లో, శతకోటి దండాలమ్మ పోషమ్మ తల్లో, పోషమ్మ తల్లి పోషమ్మ తల్లి. బజార్ ఘాట్ లో ఉన్నటువంటి బంగారు ముత్యాలమ్మ సన్నిధిలో ప్రస్తుతం మనం ఉన్నామండి. జనరల్ సెక్రటరీ అర్జున్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అమ్మవారి విశేషాలు ఇంకా వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా అందంగా దివ్యంగా కనబడుతున్నారు అమ్మవారు. అయితే ఇది అదృష్టమే ఇలా ఇంతసేపు అమ్మవారి సన్నిధిలో గడపడం కూడా. అయితే మీరు ఎప్పటి నుంచి ఈ సేవలో ఉన్నారు, విశేషాలు తెలియజేస్తారా? నేనైతే ఇక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మవారి సేవలో ఉండడం అంటే జరుగుతుంది. ఏ వయసు దాదాపుగా? ఇక మాకు ఒక వయసు, మాకు అవగాహన వచ్చినప్పటి నుంచి అంతేనండి, ఒక తెలిసినప్పటి నుంచి. దేవాలయానికి మేము అందరం కూడా మాకు ఎప్పటి నుంచి అయితే అవగాహన వచ్చిందో అప్పటి నుంచి ఈ దేవాలయంలో సేవలు చేస్తాం జరుగుతున్నాం. ఈ యొక్క దేవాలయము ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం. బజార్ ఘాట్ చౌరస్తాలో బంగారు ముత్యాలమ్మ అంటేనే నగరంలో అందరికి కూడా తెలుసు. ఇక్కడ బజార్ ఘాట్ లో ముత్యాలమ్మ దేవాలయం ఉంది. ఎంతో అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి. ఇక్కడ ఈ యొక్క సంవత్సరము ఆషాఢ మాసం ప్రారంభమైనటువంటి సందర్భంగా ఆషాఢ మాసం 5వ తేదీ నుంచి ఇక్కడ బోనాల్లో పండుగ ప్రారంభమవుతాయి, పూజా కార్యక్రమాలు. ఇక్కడ విశేషంగా 5వ తేదీ రోజు ఇక్కడ నుంచి అమ్మవారిని చల్లకుండ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరి బంగారు మైసమ్మ దేవాలయం ఉంది పబ్లిక్ గార్డెన్ దగ్గర, అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఎదుర్కొని ఏదో ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆ ఒక కార్యక్రమాన్ని మేము అదేవిధంగా అమ్మవారిని ఎదుర్కొని తీసుకొచ్చి ఇక్కడ ఆ కార్యక్రమంతో బోనాల కార్యక్రమం ప్రారంభమవుతాయి. తదనంతరము శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రజలందరూ కూడా అమ్మవారికి ఒడిబియ్యాలు తీసుకొచ్చి శుక్రవారం రోజు అమ్మవారికి అందరూ కూడా ఇక్కడ ఉన్న బస్తీ వాసులు మరియు కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించడం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి ఏదైతే ఒడిబియ్యం సమర్పిస్తామో ఆ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించినటువంటి చీరలను కూడా అమ్మవారికి దేవాలయంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క చీరలను కూడా మేము కమిటీ సభ్యులందరం కూడా నిర్ణయించి ఆ యొక్క చీరలని సంవత్సరం పొడవుగా అమ్మవారి సేవ ఆ ఒక చీరలన్నీ కూడా మేము భద్రంగా పరిచి ఆ ఒక చీరలని ఇక్కడ వచ్చేటువంటి మహిళా సోదరిమణులకు అందరూ కూడా మేము ఆ చీరలని ప్రతి సంవత్సరం అక్కడ పెట్టి అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి దివ్య ప్రసాదం ప్రసాదమే. ఇక మేము ఎప్పుడు కూడా అది ఎలాంటి వేరే నిర్ణయం తీసుకోకుండా ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరూ మరి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా మా చైర్మన్ గారు జట్టగోపాల్ గారు మరి అదేవిధంగా మా నాన్న బొద్దం శంకర్ యాదవ్ గారు కూడా ఇక్కడ అమ్మవారికి అధ్యక్షుడిగా వారు కూడా సేవలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఒక్కరు కూడా పేరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా సహకారము, ప్రతి ఒక్కరికి కష్టంతో ఈ యొక్క దేవాలయాన్ని అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేసుకుంది. తదనంతరము 9వ తేదీ ఇక్కడ ఉదయం 5 గంటలకు అమ్మవారికి
అభిషేక కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమంతో దాని తర్వాత ముఖ్యంగా మొదటి బోనము దేవాలయం నుంచి అమ్మవారికి మొదటి బోనము ఇక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఉదయం నుంచే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా భక్తులందరూ కూడా బోనాలు తీసుకొచ్చి ఉదయం నుంచే బోనాలు సాయంత్రం వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తదనంతరం ఇక్కడ అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ నుంచి ఊరేగింపు కూడా అందరు కూడా జనాలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ముఖ్యంగా దాని తర్వాత ఈ 10వ తేదీ రోజు ఆగస్టు 10, 2026 ఆ రోజు రంగం మరియు బలిగంప కార్యక్రమం ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము. ఆ యొక్క రంగం మరియు బలిగంప కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడ ఎంతో జనాలు కూడా ఆ కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడ బజార్ఘాట్ చౌరస్తాలో ఎంతో విధంగా మీరు నగరంలో ఇక్కడ రంగం కార్యక్రమం చూడండి. ఇక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ముఖ్యంగా అమ్మగారింటికి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ అత్తగారింటికి అందరు కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో అందరు కూడా దూర దూర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సంవత్సరం పొడుగా దూరం వెళ్ళినా గానీ బజార్ఘాట్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుందమ్మా. అలాగే ఎంతో మంది అమ్మవారి దర్శనానికి వచ్చేవారని విన్నామండి. ఆ విశేషాలు హీరో వెంకటేష్ గారు కూడా ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరము వారు రావడం జరిగేది. మరి ముఖ్యంగా మీరు చూడొచ్చమ్మా, అమ్మవారికి వారి భక్తితో అమ్మవారు కూడా ఒక బంగారి హారాన్ని, లక్ష్మీదేవి హారాన్ని కూడా అమ్మవారికి 5 తులాల అమ్మవారికి వారు ఆ సమయంలోనే ఒక 20 years బిఫోర్ అమ్మ నేను చిన్న ఉండే అప్పుడు వారు ఆ సమయంలోనే అమ్మవారికి సమర్పించడం జరిగింది. చౌట శ్రీనివాసరావు గారండి, ఏబిఎస్ గారు, మరియు హీరో సాయి కుమార్ గారు, మరియు శ్రీహరి గారు, అదేవిధంగా విజయశాంతి మేడం గారు కూడా వారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయానికి వారు కూడా రావడం జరుగుతుండే. మరియు ఎంతో ప్రముఖులు ఇప్పుడు ఉన్నటువంటి జబర్దస్త్ లో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ప్రతి సంవత్సరం, అదేవిధంగా శివారెడ్డి గారు ముఖ్యంగా వారు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వేదికపై వచ్చి వారు కూడా చాలా సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఎంతో మంది రోషయ్య గారు, అప్పట్లో రోషయ్య గారు ఉండే వారు కూడా రావడం జరిగింది. సుబ్బిరామరెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్ గారు వారు కూడా వారి సహకారం కూడా ఈ రోజు వారి సహకారం కూడా మా దేవాలయానికి ఎంతో ఉంది. మరి అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ గారు, మరి ఎంతో మంది కిషన్ రెడ్డి గారు, మరి అందరూ కూడా మా యొక్క దేవాలయానికి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ నాయకులు కూడా మాతో సహకరించడం జరుగుతుంది. ఎంతో మంది ప్రముఖులమ్మ, ఇక్కడ ఏ పేరు చెప్పకుండా కాదు, అంతమంది ప్రముఖులు ఈ దేవాలయంకి రావడం జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ మాత్రే నమః. తల్లి ముత్యాలమ్మ, ఇది కాదా వైభవం, ఇది కాదా సౌభాగ్యం, ఇది కాదా అదృష్టం అని అనాలనిపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళిన అమ్మ నిజంగా అండి తన ఆడబిడ్డలాగా నువ్వు నా కూతురువి, నువ్వు నా అమ్మవి అన్నట్టుగా ఎప్పుడు చీరా సారే ఎప్పుడు పెడుతూ ఉంటుంది. అది నిజంగా అదృష్టమే. ఈ జన్మ ఇచ్చినందుకు మరొక్కసారి నా తల్లిదండ్రులకి నమస్కారము, మా గురువులకి నమస్కారము, ఆ భగవంతుడికి, ఈ బంగారు తల్లి ముత్యాలమ్మకు కూడా 100,000,000 వందనాలు, నమస్కారాలు తెలియచేసుకుంటున్నానండి. అసలు ఎంత అదృష్టమో, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కొన్ని సార్లు. ఎంతో విశేషంగా ప్రత్యేకంగా చూసినప్పుడు మీరు ఇలా దర్శనానికి వచ్చారండి అని. నిజంగా ఇది మాత్రం పూర్తిగా అమ్మవారి అనుగ్రహమేనండి. చక్కగా చీర పెట్టారు, అమ్మకి అలంకరించినటువంటి చీర విశేషమైన సందర్భాల్లో కట్టుకోమని ఇచ్చారు. అలాగే ఎంతో ఇష్టమైనటువంటి సంపెంగలు, అసలు ఈ వాసనకి అలా మంత్రముగ్ధం అయిపోతాం కదా, చాలా అద్భుతంగా ఉంది. అలాగే అమ్మవారి పువ్వులు, గాజులు, సౌభాగ్య చిహ్నాలు ఇవన్నీ కూడా అమ్మవారి ప్రసాదంగా అందించారు. సత్కారం కూడా జరిగింది. అర్హులమా అని అనిపిస్తుంది అమ్మ ముందు, కానీ ఇది ఆవిడిచ్చేటువంటి బహుమతి కదా అని తీసుకోవాలనిపిస్తుంది. ఈ విషయంలో ఎప్పుడూ ఆనందమే. కానీ ఆవిడని చూస్తూ ఉంటే మీకు మళ్ళీ విజువల్స్ లో చూపిస్తాను చూడండి. నేను సుమారుగా ఒక 2-3 గంటలు ఇంకా అలా ఉండిపోయానంతే ఆవిడని చూస్తూ అన్న. అది చెప్పాలంటేనే చాలా ఆనందం. మీరు ఇప్పటి వరకు రాకపోతే కనుక ఖచ్చితంగా రమ్మని చెప్తానండి. బజార్ఘాట్ అంటారు, మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేయండి. ఎంతో విశేషమైనటువంటి 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అండి. శ్రీ బంగారు ముత్యాలమ్మ సన్నిధి అంటే మీకు ఎవరైనా చెప్తారు బజార్ఘాట్లో. ప్రత్యేకించి నీలోఫర్ హాస్పిటల్కి దగ్గరలో ఉండడమేమో కానీ చాలా మంది ఆసుపత్రికి వచ్చిన వాళ్ళండి, అమ్మ నన్ను రక్షించు, లేకపోతే నా వాళ్ళకి కష్టం వచ్చిందని వచ్చి చెప్పుకుని వాళ్ళు ఇలా వెళ్ళారో లేదో వాళ్ళ కష్టం తీరిపోయి మళ్ళీ అమ్మ కృతజ్ఞత చెప్పుకోవడానికి వస్తారట. ఇంకా విశేషంగా ఏదైనా ఒక దివ్యమైన కోరిక కోరుకొని, అంటే ధార్మికంగా కొన్ని కోరికలు మనకు ఉంటాయి. ఏదైనా మనం ధార్మికంగా ఆలోచించాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరిక ఏది కోరుకున్నా చక్కగా 40 రోజులు నియమం పెట్టుకుని
ప్రతిరోజు 41 రోజుల వరకు 41 ప్రదక్షిణలు చేసి అమ్మ ముందు మొరపెట్టుకుంటే తీరని కష్టం అంటూ ఉండదని చెప్తారండి. ఎంతో ప్రసిద్ధి దానికి అమ్మవారు. అంటే కొంగు చాచి అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే నాకు ఇది కావాలి, నువ్వు నీ అనుగ్రహం కావాలని అడిగినప్పుడు అది అంటే ఆమె ఇట్లా కొంగులో వేసిందా ఈ అదృష్టాన్ని అనే భావన ఎంతో మంది భక్తులు పొందారు. సంతాన విషయంలో, ఉద్యోగం విషయంలో చాలా మంది దేశ విదేశాలు వెళ్ళిపోతారు కదండి, ఇక్కడి వారు కూడా. అలాంటి వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో కొన్ని విశేషమైన సందర్భాల్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మ మా పుట్టింటి మా ఆడపడుచు అనే ఉద్దేశంతో వచ్చి వారికి చీరాసారి అమ్మకు పెట్టడం, ఒడి బియ్యం పోయడం, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. నిమ్మకాయ దీపారాధన అమ్మవారికి చాలా ప్రధానం రాహుకాలం సమయంలో. ఇలా ఎన్నో విశేషాలండి. మీరు రావడమే ఒక అదృష్టంగా భావించండి. శ్రీమాత్రే నమః ఈ ఒక్క మాటను స్మరించుకుంటూ అమ్మ సన్నిధిలో గడిపితే చాలు. 2 నిమిషాలు ఉండి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అన్న వాళ్ళు కూడా గంటల గంటల ఆలయంలో అలా ఉండిపోతారండి. అంత దివ్యమైన అనుభూతి, ప్రశాంతత ఇక్కడ ఉంటాయి. అడుగడుగునా అమ్మ దర్శనం మీకు కనిపిస్తుంది. ప్రధానంగా ముత్యాలమ్మ అయితే ఇంకా ఆమె చేతులు చాచి రా నా దగ్గరికి అని పిలిచినట్టుగా ఆ భావన కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూపంలో ఇక్కడ అమ్మ దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరిగా కనపడుతుంది, లక్ష్మీ అమ్మవారిలా కనపడుతుంది, మంగళగౌరి దేవిలా కనపడుతుంది. ఇది స్వయంగా 35 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో తరిస్తున్నటువంటి గురువు గారు చెప్పినటువంటి మాట ఇది. వారు ఏ మాట మాట్లాడిన అమ్మే పలికిస్తుందని చెప్పారు. వారితో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ప్రతి ఆలయం విశేషమే, ప్రతి దేవత ఆరాధన, ప్రతి మూర్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటారు. కానీ ఇక్కడ ముత్యాలమ్మ నన్ను ఎంతో ఆకర్షించింది, ఆకట్టుకుంది. అంటే నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆషాఢ మాసం చాలా బాగా జరుగుతుంది. శ్రావణము, కార్తీకము, దసరా ఉత్సవాలు ఇక అన్నీ చాలా బాగా జరుగుతాయండి. ఇంకా వివరాలు మీకు ఏమైనా తెలియాలనుకుంటే కనుక నేను చక్కగా ఆలయానికి సంబంధించిన అడ్రస్, నెంబర్ ఇస్తాను. మీరు ఈ ఆషాఢ మాసంలో బోనాల సమయంలో వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ దసరా ఈ సమయాలలో వచ్చే ప్రయత్నం చేయండి. ఏదన్నా ఒక్క కోరిక జీవితాన్ని మార్చేస్తుందంటే అమ్మ దగ్గర మీ కోరికను అలా పెట్టి చూడండి. 41 రోజుల్లో ఆమె ఇదిగో అని తీర్చేస్తుంది. కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఈ బంగారు ముత్యాలమ్మ తల్లి. బంగారు ముత్యాలమ్మ తల్లి దర్శనం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జై బోలో ముత్యాలమ్మ తల్లికి జై. శ్రీమాత్రే నమః. గల్లు 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 గజ్జలే గట్టి కదలి రావె తల్లి సింహాల రథమునెక్కే.